ఏపీఎం ఛానల్ ఆంధ్ర ప్రజల మది వినియోగదారులకందరికీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు గత వారం రోజుల నుంచి కూడా ఒక విషయం మనందరినీ కూడా టీవీలకు హత్తుకుపోయేలా చేసింది. ఏంటంటే ఈరోజు సుమారు 2000 ఫ్లైట్లని క్యాన్సిల్ చేయడం వల్ల వేలాది మంది వినియోగదారులు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోవడంలో అలసత్వం, ఎంతో ఒత్తిడికి లోనై అనేకమైనటువంటి ఎయిర్పోర్టుల్లో వాళ్ళ తాలూకా నిరాశను కూడా వాళ్ళు ఉద్యమాన్ని కూడా చేసినటువంటి దాఖలాలు ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ప్రప్రదంగా చూస్తున్నాం. మరి ఈ సంక్షోభం వెనుక, ఈ తప్పిదం వెనుక అటు ప్రభుత్వానిది, ఇటు ఇండిగో సంస్థది తప్పు స్పష్టంగా కనబడతా ఉంది. కానీ నేటి వరకు కూడా ఇండిగో సంస్థ పైన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. మన కేంద్ర మంత్రివర్యుడు రామ్మోహన్ నాయుడు గారు నిన్న రాజ్యసభలో వారు మాట్లాడడం, ఆ మాటల్లో ఇండిగో పైన మేము విచారణ చేపడుతున్నాము, వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియపరచడం జరిగింది. ఒకటి ఇక్కడ చాలా మీడియా ఛానల్లో చూస్తున్నాం, ఆయన తెలుగువాడు అవడం వల్లే ఆయన మీద అనేక రకాలటువంటి ఆరోపణలు టార్గెట్ చేస్తున్నారు అని చాలా ఛానల్స్లో మనం చూస్తున్నాం, ఎంతోమంది మాట్లాడుతున్నారు. అలానే ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఆయన తెలుగువారా, లేకపోతే హిందీ మాధ్యమంలో ఉన్నవారా, లేకపోతే వేరే ప్రాంతమా, లేకపోతే అనేది ఆలోచించుకోవడం. ఇక్కడ జరిగినటువంటి తీరు ఏదైతే డీజీసీఏ ఉందో, ఈ డీజీసీఏకి ముందుగానే ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫ్లైట్లు నడుపుతున్నారో, ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, స్పైస్ జెట్ కావచ్చు, ఎవరైనా కూడా మేము ఈ యొక్క వింటర్ సీజన్ అనుకుందాం, సమ్మర్ సీజన్లో నడపాలన్నా, ఏ సీజన్లో నడపాలన్నా ఈ వింటర్ సీజన్కి సంబంధించి డీజీసీఏకి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతున్నటువంటి సంస్థ. దానికి సుమారుగా 15,014 రూట్స్లో నడపడానికి, అంటే ప్రయాణ ఫ్లైట్స్ నడపడానికి పర్మిషన్ని ముందుగానే పెట్టుకోవడం జరుగుతుంది. అలాగా ఇండిగో పెట్టుకోవడం జరిగింది. మరి వాళ్ళకి సుమారుగా 2200 రూట్స్కి పర్మిషన్ ఉంది. మరి అంతకుముందు సమ్మర్లో 14,158 ఫ్లైట్స్లు నడపడానికి వాళ్ళు పర్మిషన్కి పెడితే, ఆ షెడ్యూల్ని ఖరారు చేయవలసింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. మరి ఆ షెడ్యూల్ ఖరారు చేసే క్రమంలో మరి సమ్మర్కి, వింటర్కి, అంటే వేసవి కాలంలో ఏవైతే ఫ్లైట్లు నడుపుతున్నారో అది శీతాకాలంలో నడుపుతున్న ఫ్లైట్ని కంపేర్ చేసుకుంటే సుమారుగా 900 ఫ్లైట్లని ఎక్కువగా నడిపే అవకాశం చూపించినప్పుడు, మేము నడుపుతున్నామని డీజీసీఏకి నివేదిక అందించినప్పుడు ఆ షెడ్యూల్ ఇచ్చే క్రమంలో అనేక రకాలైనటువంటి పరిశీలన జరుగుతుంది కదా. మరి అటువంటి పరిశీలన లేకుండా ప్రభుత్వం పర్మిషన్ షెడ్యూల్ గ్రాంట్ చేసిందా? అంటే ఇక్కడ ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఆ పేషీకి సంబంధించినటువంటి మంత్రివర్యులు కాకుండా ఎవరిని ప్రశ్నిస్తారు? ప్రజలైనా సరే, వేరే సంబంధించిన వ్యక్తులైనా సరే, మీడియా సంస్థలైనా సరే, ఎవరిని ప్రశ్నించాలో ప్రశ్నిస్తున్న వాళ్ళు ఒక్కసారి తెలియపరచాలి. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఆయన సుమారు 18 నెలల కాలంలో ఏవియేషన్ మినిస్టర్గా వచ్చారు. ఇదేమీ కొత్తగా వచ్చినటువంటి రూలు కాదు. 2019లో ఈ యొక్క భారతదేశంలో ప్రయాణికుల శాతం చూసుకున్నట్లయితే 14 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు ఈ ఎయిర్లైన్స్లో. మరి ఈరోజు 2025 గణాంకాల్లో చూసుకున్నట్లయితే సుమారుగా 40 కోట్ల మంది ప్రయాణం చేస్తున్నారు.
ఇదే లగ్జరీకి చేస్తుంది కాదు. ఇది అత్యవసరంగా ఈ యొక్క సర్వీస్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. మరి ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన అమిత్ షా గారు రాజ్యసభలో ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారు మన ఏవియేషన్ మినిస్టర్ గారు ఉన్నారో వారికి కితాబు చెబుతూ అభినందనలు తెలిపారని మనం చూస్తున్నాం మాధ్యమాల్లో. అభినందనలు తెలపడానికి ఆ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని కితాబు చెప్పడంలో పెద్దగా మనం ఆలోచించవలసింది, ఎప్రిషియేట్ చేయవలసింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ ఏవియేషన్లో ముందుగానే షెడ్యూల్ అనేది ఖరారు చేసుకొని ముందుగానే ఈ షెడ్యూల్ ప్రకారము మేము ప్రయాణం చేస్తాం అన్నప్పుడు పైలట్లు వీళ్ళకి రూల్ తెలియదా అండి? ఏదైతే ఆ రోజు 2019 అంటే నేటికి 5 సంవత్సరాల కాలంలో కోర్టులో ఉంది. ఇదేమి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజల మీద, అలాగే ఉన్నటువంటి ప్రయాణికుల మీద ఉన్నటువంటి ప్రేమ కాదు. సుప్రీంకోర్టుకి ఎవరైతే ఆల్ ఇండియా కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వారు వెళ్ళి 3 నెలల క్రితమే ఇండిగోలో పైలట్ రిక్రూట్మెంట్ జరగట్లేదు, ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు పాటించడం లేదని 3 నెలల క్రితమే ఈ యొక్క అసోసియేషన్, కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ అనేది ఒక లేఖను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోలేదు, ఇది ఇచ్చిందా లేదా అన్నది ఏవియేషన్ మినిస్టర్కి తెలియదా? మరి అలాంటి క్రమంలో జరుగుతున్న తప్పిదాన్ని కేవలం ప్రభుత్వం ఎవరైతే గుప్తాధిపత్యం చేస్తున్నారో, ఎవరి ఆధీనంలో అంటే కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వాన్ని ఆట ఆడిస్తున్నాయి అనడానికి ఇది ఉదాహరణ. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఎవరిని తప్పు పట్టాలి? ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రయాణికుడికి అవస్థలు పాలు చేసినటువంటి పరిస్థితులు ఎవరు కల్పించారో ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. అంతేగాని ఈరోజు ఒక వార్ రూమ్ని పెట్టి 620 కోట్ల చిల్లర ప్రయాణికులకు అందించామంటే ఇది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది వారి డబ్బు. ప్రయాణికులు ఎవరైతే టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారో ఏవియేషన్ అథారిటీ తీసుకున్నటువంటి నిబంధనల ప్రకారం ఎవరైతే టికెట్ కొనుగోలు చేశారో వినియోగదారుడు హక్కుని హరించడం చట్టరీత్యా నేరం. అలాగే రద్దు చేసిన తరువాత వాళ్ళ తాలూకా అమౌంట్ని సెటిల్ చేయవలసిన అవసరం 24 గంటలు లేదా 48 గంటలు లేదా 7 రోజుల్లో సెటిల్ చేయవలసిన అవసరం ఇండిగో సంస్థకు ఉంది. అదేదో మేము ఘనకార్యం సాధించాం అంటూ ప్రచార మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నటువంటి మీరు మరి ఇది 620 కోట్లు మేము రప్పించాం, ఎవరు సొమ్ము రప్పించారండి? ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు. వాళ్ళ సొంత జోబీల్లో డబ్బులు తీసి టికెట్లు కొనుక్కొని ఆ టికెట్లతో ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణం డబ్బుల్ని ఇప్పించడం కాదు, క్షమాపణ చెప్పాలి ప్రభుత్వం కానీ ఆ శాఖ మంత్రి కానీ. ఖచ్చితంగా ప్రయాణికులకు జరిగినటువంటి అన్యాయానికి క్షమాపణ ఎవరైనా చెప్పారా, అపాలజీ చెప్పారా అని అడుగుతున్నాం. ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యులు కానీ ఎక్కడైనా దీని విషయం పైన మాట్లాడారా? దీనిపైన నివేదికలు తెప్పించుకున్నారా? ఎప్పటికైనా ఆలోచన చేయండి. 60% ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా నాశనం చేసి ఏవియేషన్ని ఒక గుప్తాధిపత్యానికి, ఒక టాటా సంస్థలకు, ఎయిర్ ఇండియాను అప్పగించి పూర్తిగా నాశనం జరిగింది. అలాగే రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, దాని మీద నియంత్రణ లేదు. ఈ 2 సంవత్సరాల్లో చూసుకోండి, అనేక రకాలుగా ఫ్లైట్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. ఒక్కసారి ఫ్లైట్ ఛార్జీలు కంటిన్యూగా తిరుగుతున్నటువంటి ప్రయాణికులు ఎంత అవస్థలు పడుతున్నారో చూడండి. కాబట్టి ఇప్పటికైనా ఆ సంస్థలు చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చకుండా ఎవరైతే గుప్తాధిపత్యాన్ని సాగిస్తున్నారో ఇండిగో సంస్థ పైన భారత ప్రభుత్వం కన్నెర్ర చేసి ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే పైలట్ సేఫ్టీ కాదండి, పైలట్లు సరిగ్గానే నడపకపోతే వాళ్ళ ప్రాణం కాదు, ప్రయాణిస్తున్నటువంటి వందలాది మంది ప్రాణాలు
వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. ఇది మన సేఫ్టీ, ప్రయాణికుడి సేఫ్టీ కోసం ఎవరైతే ఆనాడు 2019లో కోర్టులో వేశారో ఆ రూల్ని ఏదైతే ఉందో ఆ రూల్ని వెనక్కి తెచ్చేలాగా ఈరోజు వాళ్ళకి పనిష్మెంట్ కాకుండా ఆ రూల్ ఏదైతే ఉందో పైలట్స్ టైమింగ్ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని తొంగలో తొక్కి ఈరోజు టోటల్గా మళ్ళీ ఆ నిబంధన వెనక్కి తీసుకుందే కానీ వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ కూడా ఇండిగో సంస్థపై తీసుకోలేదు. అంటే ఈరోజు ఇంకో విషయాన్ని ఇక్కడ అవగతం చేసుకోవాలి. మనకి ఫ్లైట్లు అనేవి రద్దయ్యాయి అంటే ఆ రద్దయిన ఫ్లైట్లన్నీ కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఎందుకంటే రద్దు చేయలేదు, చేయమని మేము కోరట్లే. కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లని రద్దు చేస్తే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది, నష్టపరిహారం చాలా భారీ స్థాయిలో ఉంటుంది. ఇంటర్నేషనల్ రూల్స్ విపరీతమైనటువంటి కష్టంతో కూడుకున్నది. అది ఇండిగో సంస్థకు నష్టాన్ని చేకూరుస్తుంది. అదే డొమెస్టిక్ ఫ్లైట్ల మీద పడ్డారు. ఈ డొమెస్టిక్ ఫ్లైట్లని ఎవరైతే రద్దు చేస్తున్నారో ఈ రద్దు వెనక ఖచ్చితమైనటువంటి మార్గదర్శకాలు అమలు పరచకపోవడం, ఎప్పటికైనా వినియోగదారుల హక్కుల్ని ఏదైతే ఈ ఫ్లైట్స్ ఏవియేషన్ అథారిటీ రూల్స్ని మరింత కఠినతరం చేసి ఆ రూల్స్ వినియోగదారుడికి ఉపయోగపడేలా, వినియోగదారుడికి మేలు చేకూర్చేలా, వారు ప్రయాణాన్ని సాఫీగా ఆరోగ్యవంతంగా భద్రతా పరంగా చక్కనైనటువంటి నిబంధనల్ని మరింత కఠినతరం చేసే విధంగా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తలబొగ్గి ఈ యొక్క గుప్తాధిపత్యం 63% వాటా ఉన్నట్టు ఇండిగో సంస్థకి తల ఒగ్గిందే గాని ప్రజలకు ఎటువంటి మేలు చేయలేదన్న విషయాన్ని తేటతలం చేస్తూ మరి రోజు ఇది కోర్టులు కూడా ఖచ్చితంగా ఈ సుప్రీంకోర్టు కావచ్చు ఈ కోర్టులన్నీ కూడా దీనిపైన స్పష్టంగా ఇది సుమోటోగా స్వీకరించి ప్రభుత్వం నుండి అలానే ఈ యొక్క ఎయిర్ అథారిటీ నుంచి కూడా నివేదిక తెప్పించుకొని ఈ ప్రయాణికులకు ప్రజలకు న్యాయం చేసే విధంగా కూడా కోర్టులు కూడా ఒక ముందడుగు వేయాలని మేము కోరుతున్నాం. మరి ఇటువంటి పరిస్థితి ఏ రోజు కూడా దేశంలో రాలేదు. మరి పాత కూటమిలో ఉన్నటువంటి అప్పటి మన ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతి రాజు గారి టైంలో 5 సంవత్సరాలు ఆ శాఖ మంత్రిగా చేసినప్పుడు మనం చూస్తున్నాం ఎటువంటి రికార్డు స్థాయిలో ఎలా పనిచేశారు. అప్పుడు ఆయన తెలుగువారే. మరి ఆ తెలుగువారి పైన ఎందుకు ఎవరూ కూడా ఈ రకంగా ఎందుకు స్పందించలేదో ఒక్కసారి మీ నాయకులే కాబట్టి ఒక్కసారి కలవండి. కలిసి ఆయన చేసిన పనితీరు ఎలాగుంది, ఆయన చేసినటువంటి సమీక్షలు కానీ ఏవియేషన్లో ఆయన తీసుకొచ్చినటువంటి సమూలమైన మార్పులపైన ఒకసారి కూర్చొని చర్చించి మరింత పురోగతి సాధించే విధంగా రామ్మోహన్ నాయుడు గారు వారి సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా కోరుతున్నాం. మరి ఆయన తెలుగువారా పై భాషా ప్రాంతం వారా అనేది కాదు. తప్పు జరిగినప్పుడు ఆ తప్పుని సంబంధిత శాఖ మినిస్టర్ బాధ్యతగా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నని స్వీకరించాలే కానీ ఆ ప్రశ్నని ఇంకో కోణంలో ఇంకో రకానికి జోడీ చేసి దీన్ని టాపిక్ని డైవర్ట్ చేసే విధంగా మీ నాయకులు కావచ్చు ఎవరైనా కూడా చేయడం తప్పిదం. కాబట్టి ఈ ఏవియేషన్లో ఉన్నటువంటి గుప్తాధిపత్యాన్ని వెంటనే ఇంకా నివేదిక తెప్పించుకుంటున్నాం, ఇంకా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని కాకుండా ఖచ్చితమైనటువంటి శిక్ష అయితే ఆ సంస్థకు పడాలి. అదే ప్రజలకు న్యాయం చేరుతుంది. ఇది ప్రభుత్వం తీసుకోవలసిన చర్యని టోటల్గా పక్కన పెట్టి వారికి దాసోహం అయ్యిందన్నది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కొత్త పైలట్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఈ రూల్స్ అనేది గాలి కొదిలేసింది ఇండిగో. మరి అటువంటి రూల్స్ పెట్టింది ఎవరండి? ఇది అప్పుల్లో చేసినటువంటి 3 నెలల క్రితం ఏవియేషన్ మినిస్ట్రీ కూడా వాళ్ళు కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్, ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ ఒక లేఖ సమర్పించింది. అప్పుడైనా ప్రభుత్వం మేల్కొని ఇన్ని ఫ్లైట్లు కొత్త పైలట్లు లేకపోవడం ఏదైతే ఉందో ఆ టైం ఏదైతే ఆ నిబంధన ఉందో ఆ నిబంధనని ఎందుకు మనం చేయలేకపోతున్నాం, ఈ నిబంధనని అమలుపరచక పరిస్తే ఈ ఏదైతే ఇండిగో ఉందో ఆ ఇండిగో సంస్థ లాభాలు తగ్గుతాయి అని వాళ్ళకి తలొగ్గి ఈ కార్యక్రమానికి
ప్రభుత్వమే సహకరించిందన్నటువంటి అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. ఇటువంటి అనుమానాలు నివృత్తీకృతం చేస్తూ ఒక శిక్ష అనేది ఆ సంస్థకి వేసి ప్రజలకు న్యాయం చేయాలి, వినియోగదారులకు న్యాయం చేయాలే కానీ మసిపూసి మారాడకే చేసే విధంగా కార్యాచరణ చేయొద్దని, ప్రజల కోసం ప్రభుత్వం నడుస్తుందన్నటువంటి విషయాన్ని మరిచి ముందుకు వెళ్ళొద్దని, ఈ ప్రైవేటీకరణ వల్ల ఏవియేషన్ రంగం ఎంత దెబ్బతిందో మనం చూసాం. అలాగే నేడు అనేక రకాల వైద్యపరంగా, విద్యపరంగా, రైల్వే పరంగా, టెలికాం పరంగా అనేక రంగాల్ని ఈ యొక్క ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుంది. ఈ యొక్క నష్టాన్ని మనం చూసాం ఏవియేషన్లో. రానున్న రోజుల్లో ప్రైవేట్ పరం అవడం వల్ల టోటల్ వ్యవస్థ అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, మీ వ్యవహార శైలిని చూస్తున్నారు, ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చర్యలను చూస్తున్నారు. కాబట్టి వెంటనే మేల్కొని ప్రజలకి సానుకూలమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రభుత్వాలు కానీ ఆ మంత్రిత్వ శాఖలు కానీ ముందుకు అడుగు వేయాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొక్క మారు ప్రజలు ఇచ్చే తీర్పుని తూచా తప్పకుండా పాటించి ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకోవాలే కానీ కేవలం ఇది ప్రభుత్వ తప్పిదం, ఈ ప్రభుత్వ తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దని కోరుతున్నాం.